మిత్రులందరికీ శుభోదయం. మిత్రులందరికీ వైజీఎల్ టాక్స్ ఛానల్ స్వాగతం పలుకుతుంది. ఈరోజు మనం సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక ప్రాంతంలో ఉన్న బాలాజీ దేవాలయం దర్శించుకొని వద్దాము. ఈ దేవాలయము ఒక సంకల్పం చేత నిర్మించబడింది. ఈ దేవాలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవన్నీ లోపలికెళ్ళి మీకు చూపిస్తాను. అందరూ దర్శనం చేసుకోండి. చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయము. చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ బాలాజీని మనం దర్శించుకున్నప్పుడు తిరుపతికెళ్ళిన అనుభూతి కలుగుతుంది. అది నేను పొందాను. మీకు కూడా చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకండి. మధ్యలో చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇదే దేవాలయం. మనం మెయిన్ ఎంట్రన్స్ దాటి వచ్చాం కదా! ఇప్పుడు 2 వైపులా 2 ద్వారాలు కనిపిస్తున్నాయి. ఒకటి లోపలి వెళ్ళటానికి, ఇది లోపలికి వెళ్ళటానికి ద్వారం. రెండవది కుడివైపు ఉన్నది మనకు రిటర్న్ రావటానికి ద్వారం. పైన ధ్వజస్తంభం ఉన్నది. ఆ ధ్వజస్తంభం కింద విష్ణుమూర్తి సతీ సమేతంగా లక్ష్మీదేవి, గోదాదేవిలతో కలిసి ఉన్నారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి భగవంతుడిని దర్శించుకుందాము. ఇదంతా గుడి వాతావరణము. గుడి ఆవరణ అంతా కనిపిస్తుంది కదా! పక్కన ఎడమ వైపు మనకు అన్నదాన వితరణ ఉంటుంది. అన్నదాన ప్రసాదము మనకక్కడ శనివారం, శనివారం భోజనం పెడతారు. ఇక్కడ ఒక నల్ల విగ్రహం కనిపిస్తుంది కదా! ఇది దశావతారాలు ఒకే రాతిలో చెక్కి ఈ ఫౌంటైన్ లోపల పెట్టారు. నైట్స్ అయితే ఇక్కడ లైట్స్ వేస్తారు. బాగా అందంగా దశావతారాలు కనిపిస్తాయి. ఇక్కడ ఎడమవైపు అన్నప్రసాదశాల ఉంటుంది. ఇలా పైకి వెళ్ళిపోతాం మనము. పైన వెళ్ళిన తర్వాత మనకు 2 ద్వారాలుంటాయి పైన కూడా. ఒకటి లోపల వెళ్ళటానికి ఒక ద్వారము, రెండవది బయటికి రావటానికి ఒక ద్వారము. ఇవి చాలా ఈ గోపురాలు కట్టడము, ఈ ఆర్చులు పెట్టడము, ఈ గోల్డ్ కలర్‌తో ఉండటం వల్ల మనకు చక్కగా తిరుపతి వెళ్ళిన అనుభూతి కలుగుతుందనమాట. చూడటానికే ఎంతో అందంగా ఉంది కదా! ఇక్కడ పైన వెళ్ళిన తర్వాత ఎడమ పక్కన గుడిలో పైన గర్భగుడికి ఎదురుగా మళ్ళీ విష్ణుమూర్తి శేషపాన్పు మీద ఇలా ఇద్దరు భార్యలతో సతీ సమేతంగా ఉంటారన్నమాట. విష్ణుమూర్తి సతీ సమేతంగా చాలా అందంగా దర్శనమిస్తారు. ఇది ధ్వజస్తంభము. ఈ ప్రతి గుడిలో ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఎందుకంటే ఈ ధ్వజస్తంభం దగ్గరనే మనము అన్ని అంటే కామక్రోధ లోభాలు వదిలేసి ఎళ్ళాలని అది అర్థం అన్నమాట. ఆ ధ్వజస్తంభం ఉన్న చుట్టూ ఏరియా అంటే గుడి చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా గుడిది అనే అర్థం. అంటే ఆ ధ్వజస్తంభం ఎంత నీడ పడుతుందో అంత నీడ ఉన్నంత వరకు అది గుడి జాగా అంటే అంత మేర వరకు గుడి ప్రదేశము అని అర్థం. గుడిలో ధ్వజస్తంభము ఉంది అంటే అదే అర్థం. కొన్ని చిన్న చిన్న దేవాలయాలలో మనకు ధ్వజస్తంభం కనిపించదు. అంటే ఆ గుడి చిన్న ప్రాంతంలో కట్టారు అని అర్థం. ఇలా లోపలికెళ్ళాం కదా! ఇలా దర్శనం చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు చూడండి. మధ్యలో అటు ఇటు అమ్మవార్లు ఉన్నారు. గోదాదేవి ఒకవైపు, లక్ష్మీదేవి ఒకవైపు. మేము మార్గశిర మాసంలో పౌర్ణమి రోజు వెళ్ళాము. మాకు చక్కగా దర్శనం జరిగింది. అక్కడ మాకు వేదవచన ఆశీర్వచనం కూడా చేశారు పంతులు గారు. చాలా అందంగా ఉన్నారు స్వామివారు, అమ్మవార్లు. కళగా ఉంది గుడి. ఆ దేవాలయంలో కూర్చున్నంత సేపు మాకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అందులో మార్గశిర మాస పౌర్ణమి కాబట్టి పూజ, అలంకరణ స్వామి వారికి చాలా బాగా చేశారు. మాకు కూడా చాలా బాగా ఆశీర్వచనం అంటే ఆశీర్వచనం లభించింది. ఎంతో అదృష్టం అనుకున్నాము ఆ రోజు మేము. మాకు చాలా బాగా దర్శనం జరిగింది. దర్శనం అయిన తర్వాత మాకు గుడి యాజమాన్యం వారు మాకు భోజన వసతి కల్పించారు. వేదవచన ఆశీర్వచనం తర్వాత మాకు భోజనశాలలో భోజన సౌకర్యం కల్పించారు. ఇది పైన గుడిలో నుండి మనం చూసినప్పుడు ఈ యజ్ఞశాలలో యజ్ఞాలు చేస్తూ ఉంటారు ప్రత్యేకమైన రోజులలో. ఇది అన్నప్రసాదశాల. అలాగే పక్కన మనకు చిన్న వనాలన్నీ కనిపిస్తున్నాయి. ఒక ప్రత్యేకత అంటూ ఉందని చెప్పాను కదా! ఇదే రాశివనము అని.
ఏ రాశి వారికి ఏ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకున్నా, ఆ భగవంతుణ్ణి స్మరించుకున్న కళ్ళు మూసుకొని కలిగే ఫలితము చాలా అద్భుతంగా ఉంటుందని అక్కడ చెప్తారు. ఇది కదంబ వృక్షము. కదంబ వృక్షం అంటేనే చాలా ప్రాశస్త్యం కదా! లక్ష్మీదేవికి, తర్వాత లలితాదేవికి, కృష్ణ భగవానుడికి ప్రీతికరమైన వృక్షం అది. ప్రీతికరమైన పుష్పాలు, కదంబ పుష్పాలు మనకు కనిపిస్తున్నాయి కదా! అవన్నీ కదంబ పుష్పాలు. ఈ కదంబ పుష్పాలతో పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్తారు. ఇలా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క చెట్టు ప్రాధాన్యత ఉంటుంది అని చెప్తారు. ఆ వనం ఇక్కడ నిర్మించారు. తర్వాత నవగ్రహ వనం అని, నవగ్రహాలకు ఏది ఏది ఏ చెట్టు ఏ నవగ్రహానికి ఏ గ్రహానికి ఉత్తమము అన్నది కూడా అక్కడ రాసి పెట్టారు ఈ వనంలో. తర్వాత సప్తఋషి వనం అని, అంటే సప్త ఋషులకు కూడా ఏ వనంలో ఎలా కూర్చొని ధ్యానం చేస్తున్నారు, ఏ చెట్టు కింద కూర్చున్నారు అన్నది కూడా వివరించి అక్కడ రాసి పెట్టారు. తర్వాత ఇంకా మనకి చాలా అద్భుతాలు కనిపిస్తాయి ఈ గుడిలో. ఇదంతా ఇదంతా నవగ్రహ వనము, రాశి వనము అంతా. తర్వాత నక్షత్ర వనం అని కూడా ఉంది. ఆ నక్షత్ర వనాన్ని కూడా మీకు చూపిస్తాను. నక్షత్ర వనంలో ఏంటంటే ఏ నక్షత్రం వారు ఏ చెట్టు కింద కూర్చొని ధ్యానించాలి, ఏ చెట్టు కింద కూర్చొని వాళ్ళు భగవంతుణ్ణి స్మరించాలి. ఇది పునర్వసు నక్షత్రం, వెదురు చెట్టు. ఇలా ఒక్కొక్క వృక్షము ఒక్కొక్క నక్షత్రానికి ప్రాముఖ్యత. ఆ నక్షత్రం ఉన్నవారు ఆ వృక్షంకి ప్రదక్షిణ వేస్తే చాలా మంచిదని అక్కడ చెప్తారు. ఇదే ఒక అద్భుతం. ఇదే ఇక్కడ ప్రత్యేకత. ఇలాంటివి ఈ గుడిలో ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చిన్న వనం ఉంది. తర్వాత ఇంకా ఇది కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. చాలా అద్భుతమైన గుడి. వీలైతే అందరూ దర్శించుకుంటే మంచిదే. కనీసం ఈ వీడియో అయినా చూస్తే మీకు ఇలాంటివి కూడా ఉంటాయా అనేది అర్థమవుతుంది. నేనైతే ఇలాంటి వనాలున్న గుడి చూడడం మొదటిసారి. నక్షత్ర వనమని, నవగ్రహ వనమని, రాశి వనమని, సప్తఋషి వనమని ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ దేవాలయంలో. నేను అవన్నీ ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. రాశి వనము, నవగ్రహ వనము, నక్షత్ర వనము, సప్తఋషి వనము, సరస్వతి వనము. అంటే సరస్వతికి ఉన్న 9 నామాలతో చెట్లున్నాయన్నమాట. ఈ దేవాలయంలో ఈ వనాల ప్రత్యేకత చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఈ దేవాలయంలో అటువైపు ఎడమ వైపు, గుడికి ఎడమ వైపు చిన్న ప్లే ఏరియా ఉంది, గార్డెన్ ఉంది, పార్క్. చిన్నపిల్లలు ఆడుకోవటానికి చాలా బాగుంటుంది. మరి మనకు మొదట్లో చూపించాను కదా ఒక్క రాతిలో దశావతారాలు, అది కూడా నేనైతే ఎక్కడా చూడలేదు. చాలా బాగా చేయించారు, ప్రతిష్ఠించారు. ఇక్కడ బాలాజీ స్వామి కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. అందంగా ఉంటుంది ఈ వనము, ఆహ్లాదకరమైన వాతావరణము, గుడిలో పూజలు, అన్నప్రసాదం కూడా చాలా బాగా నీట్‌గా ఉంది. నేను లోపలికి వెళ్ళలేకపోయాను. అక్కడ పర్మిషన్ లేదు వంటగదిలోకి. అందుకని చూపించలేకపోయాను. ఇలా ఒక్కొక్క రాశి వారికి కూడా ఇదిగోండి రాసి పెట్టారు. అలా ఉంటుందన్నమాట. చాలా నాకైతే ఫస్ట్ టైమ్ వెళ్ళాను కాబట్టి నాకు చాలా నచ్చింది. గుడి అంతా చూపించాను. మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అందరూ ఈ అద్భుతమైన దేవాలయాన్ని దర్శించుకుంటే మంచిదని అనుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. మిత్రులందరికీ ధన్యవాదాలు.